ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా ఎంత విప్లవాత్మకమైన నిర్ణయం అంటే ఆయనకి రాజకీయ పరంగా కానీ పరిపాలనా పరంగా కానీ ఎటువంటి అనుభవం లేదు, ఎటువంటి దూరదృష్టి లేదు అనే వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఆయన చేస్తున్న ప్రతి పని కూడా ఒక ఉదాహరణ కింద నిలుస్తుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రీసెంట్‌గా కడప మున్సిపల్ హై స్కూల్‌లోని స్మార్ట్ కిచెన్ అనే ఒక పేరుతో ఒక బిల్డింగ్‌ని కట్టించి అక్కడ సెపరేట్‌గా ఒక స్మార్ట్ కిచెన్ లెవెల్‌లో ఒక హైజీనిక్‌గా ఉండే విధంగా కొంతమంది వంట వాళ్ళని పెట్టి అక్కడే భోజనాలు తయారు చేయించి హైజీనిక్ ఫుడ్ ఎలా తయారు చేస్తారో ఆ విధమైన పద్ధతిలో తయారు చేసి అక్కడే భోజనాలు వండి సుమారుగా 2400 మందికి పవన్ కళ్యాణ్ గారు మధ్యాహ్న భోజన పథకం కింద ఆ కడప మున్సిపల్ హై స్కూల్ నుంచి భోజనాలు అనేవి చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న పిల్లలందరికీ కూడా భోజనాలు పంపించేవారు. మధ్యాహ్న పథకం ఏదైతే ఉందో డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న ఆహార పథకం ఏదైతే ఉందో ఆ పథకం ద్వారా పవన్ కళ్యాణ్ గారు స్మార్ట్ కిచెన్ అని చెప్పి కట్టించారు. ఇది పవన్ కళ్యాణ్ గారు తన సొంత నిధులు వెచ్చించి సుమారు 12 లక్షల రూపాయల వరకు కూడా ఆయన ఇవ్వడం జరిగింది. మిగిలిన కొద్దిపాటి అమౌంట్ ఏదైతే ఉందో అది ప్రభుత్వం నుంచి గ్రాంట్ల రూపంలో తీసుకొని పూర్తి చేయడం అయితే జరిగింది. అయితే ఈ మొదటి స్మార్ట్ కిచెన్ అనేది ఏదైతే ఉందో కడప జిల్లాలోని కడప మున్సిపల్ హై స్కూల్లో ప్రారంభించడంతో ఇది మంచి సక్సెస్ వచ్చింది. చుట్టుపక్కల ఉన్న ప్రజలకే కానీ అక్కడ చదువుకుంటున్న పిల్లలందరికీ కూడా ఇదొక మంచి గుర్తింపునిచ్చే విధంగా ఈ పథకం ఏదైతే ఉందో, ఈ విప్లవాత్మకమైన నిర్ణయం ఏదైతే ఉందో ఈరోజు మళ్ళీ దాన్ని రీక్రియేట్ చేసే విధంగా విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక స్మార్ట్ కిచెన్ పెట్టారో దానికి భిన్నంగా ఇంకొక 5 స్మార్ట్ కిచెన్లు అనేవి నారా లోకేష్ గారు విద్యాశాఖ నుంచి నిధులు విడుదల చేయించి వాటిని కూడా తయారు చేయించి ఇప్పుడు 10,000 మందికి పైగా మధ్యాహ్న భోజన పథకం కింద ఈ స్మార్ట్ కిచెన్లో ఆహారం తయారు చేసి క్యాటరింగ్ రూపంలో వాళ్ళకి డైరెక్ట్గా స్కూల్కి పంపించడం జరుగుద్ది. వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకొని ఆహారాన్ని అయితే తినడం జరుగుద్ది. అంటే ఎంత మంచి నిర్ణయం అనేది మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే గతంలో అప్పటి రోజుల్లో కూడా ఫుడ్ అనేది అంత బాగుండేది అనేది కాదు. ఒక రకంగా చెప్పాలంటే అన్నంలో పురుగులు రావడాలు, మెయిన్‌గా రైస్ కూడా బాగోకపోవడాలు, వండే దగ్గర కూడా నీట్‌నెస్ లేకపోవడాలు ఇలా రకరకాలుగా ఉండేవి. రీసెంట్‌గా మొన్నటి వరకు ఆల్మోస్ట్ అలాగే ఉందని మనమైతే చెప్పుకోవచ్చు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫుడ్ మెనూ మార్చేశారు. ఏరియా వైజ్‌గా ఫుడ్ మెనూ పెట్టడం జరిగింది. ఇప్పుడు కడప ప్రాంతాల్లో ముఖ్యంగా చూసుకుంటే రాగి సంగటి పెడుతున్నారు. ఇంకోవైపు ఇటు మనకి ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం, విజయనగరం, ఈ విశాఖ ఏరియాల్లో చూసుకుంటే అక్కడేమో ఈ అంబలి ఏదైతే ఉంటుందో అటువంటివి. ఇటు మన గోదావరి, కోస్తా ఆంధ్ర ఈ ప్రాంతాల్లోనేమో రైస్ పెట్టడం. ఇలా ఏరియా వైజ్‌గా కూడా వాళ్ళకి ఫుడ్‌లో మెనూ అనేది మార్పులు, చేర్పులు చేయడం జరిగింది. ప్రోటీన్లు ఉండే, పోషకాహారాలు ఉండే ఫుడ్‌నైతే పెట్టడం జరిగింది. దాంతోపాటు వండే దగ్గర అంటే కిచెన్‌లు నీట్‌గా లేకపోవడం, పరిశుభ్రంగా లేకపోవడం, అందులో కొంత చిందరబందరగా ఉండడం, ఏవైతే కొంత నీట్‌నెస్ లేకుండా ఉన్నాయో వాటిని నివారించే విధంగా ఈరోజు ప్రభుత్వం తరపు నుంచి విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారు స్వయంగా రీసెంట్‌గా నిన్న కాక మొన్న కడప జిల్లాలోని 5 స్మార్ట్ కిచెన్లు అయితే స్వయంగా ఆయనే ఓపెన్ చేయడం జరిగింది. సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అసలు ఏంటి అని చెప్పి పుట్టు పూర్వోత్తరాలన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. మొదటి కిచెన్ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకొని ఆయన మొదలుపెట్టారో ఆ తర్వాత విద్యాశాఖలో నారా లోకేష్ గారు ఇది చాలా మంచి ఐడియా అని చెప్పి ఆయన కూడా దాన్ని గుర్తిస్తూ దాన్ని కూడా అభినందిస్తూ ఆయన అదే విధంగా ఇంకొక 5 స్మార్ట్ కిచెన్స్ అయితే ఆయన కూడా ప్రభుత్వం నిధుల నుంచి జారీ చేసి ఆయన డెవలప్ చేయడం అయితే జరిగింది. రీసెంట్‌గా అటు ఓపెనింగ్ అయితే జరిగింది. అంటే ప్రభుత్వ పాఠశాలల్లో రోజు రోజుకి కూడా చాలా విప్లవాత్మకమైన నిర్ణయాలు వస్తున్నాయి. ముఖ్యంగా చదువుకునే పిల్లలకి ఒక రకంగా చెప్పాలంటే ప్రతిదీ కూడా ఫ్రీ అని మనం అయితే చెప్పుకోవచ్చు. మేము చదువుకునే రోజుల్లో అయితే కనీసం యూనిఫామ్ కూడా ఫ్రీగా ఇచ్చేవాళ్ళు కాదు. కనీసం ఒక బ్యాగ్ కూడా ఫ్రీగా ఇచ్చేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు యూనిఫాము, బూట్లు, బెల్టు, మెయిన్‌గా బుక్స్ కానీ వాటితో పాటు మధ్యాహ్న భోజనంలో కూడా మంచి ఆహార పదార్థాలు, వాటిల్లో కూడా గుడ్లు పెట్టడాలు అండ్ మెయిన్‌గా రకరకాల ఫుడ్ మెనూలు పెట్టడాలు అనేవి గొప్పగా వినూత్నమైన కార్యక్రమాలు తీసుకురావడం జరుగుతుంది. వాటిల్లో కూడా మళ్ళీ విద్యా వ్యవస్థలో కూడా మార్పులు, చేర్పులు చేయడం జరుగుతుంది. ఇప్పుడు రీసెంట్‌గా కూడా నారా లోకేష్ గారు ఒక మాట చెప్పారు. అదేంటి అనంటే ముఖ్యంగా స్పోర్ట్స్ కేటగిరీలో ఎవరైతే ఈ క్రీడాకారుల కింద చదువుకుంటూ స్పోర్ట్స్‌లో ఇంపార్టెన్స్ ఇస్తారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఈజీగా ఉండే సిలబస్‌ని క్రియేట్ చేయాలి. ఎందుకనంటే లేదనంటే వాళ్ళ చదువులకు ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళకి ఈజీగా పాస్ అయ్యే సిలబస్ అనేది వాళ్ళమే పెట్టాలి. స్పోర్ట్స్ పరంగా వాళ్ళని బాగా ఎంకరేజ్ చేయాలి. వాళ్ళని జిల్లా స్థాయి నుంచి నేషనల్ స్థాయికి, అక్కడి నుంచి కూడా ఇంకా పెద్ద స్థాయికి తీసుకెళ్లే విధంగా మనమే ప్రోత్సహించాలని చెప్పి నారా లోకేష్ గారు అయితే ఒక వినూత్నమైన ఆలోచన అయితే చెప్పడం జరిగింది.
ఏది ఏమైనా సరే విద్యా వ్యవస్థలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మంచి మంచి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని మనమైతే చెప్పుకోవచ్చు. మరి రాబోయే రోజుల్లో ఇంకా ఏ టెక్నాలజీలు ముఖ్యంగా సాఫ్ట్‌వేర్‌కి సంబంధించిన కోర్సులు, ఈ ల్యాప్‌టాప్ యూజింగ్‌లు ఇలాంటివన్నీ కూడా చేసినా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. ఏదేమైనా సరే పిల్లలకి మంచి జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రైవేటు పాఠశాలలో ఏదైతే ఎడ్యుకేషన్ దొరకద్దో అంతకంటే కూడా మంచి ఎడ్యుకేషన్ దొరికే విధంగా, దాన్ని అందించే విధంగా విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారు ప్రయత్నం చేస్తున్నారని మనమైతే చాలా గట్టిగా చెప్పవచ్చు.